సాధారణంగా మన దగ్గర ఒకేసారి బల్క్ అమౌంట్స్ లేనప్పుడు మనము మంత్లీ కొంత అమౌంట్ని మనం సేవ్ చేసుకోగలిగినప్పుడు మనకు రికరింగ్ డిపాజిట్ అనేది ఒక బెస్ట్ మెథడ్ అన్నమాట సేవింగ్స్ చేసుకోవడానికి. అవునా నిజమా? ఈ వీడియోలో SBI రికరింగ్ డిపాజిట్ యొక్క బెనిఫిట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, రిటర్న్స్, ఇంకా విత్డ్రావల్ పెనాల్టీస్ లాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గాయ్స్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి, నాగార్జున గారికి. SMS రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే SBIలో మీరు రికరింగ్ డిపాజిట్ చేయాలి అంటే మీరు మినిమం టెన్యూర్ 1 year నుంచి మాక్సిమం 10 years వరకు రికరింగ్ డిపాజిట్ అనేది చేయొచ్చు. మీరు మినిమం 100 నుంచి ఎంతైనా కానీ ఈ RDలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ప్రెసెంట్ గా SBIలో రికరింగ్ డిపాజిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీరు 1 year నుంచి 2 years మధ్యలో రికరింగ్ డిపాజిట్ చేస్తే SBIలో 6.7% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకా 2 years నుంచి 3 years వరకు మీరు RD చేస్తే SBIలో మీకు 6.9% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా 3 years నుంచి 5 yearsకి అయితే 6.75% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకా 5 years నుంచి 10 yearsకి అయితే మీకు 6.5% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే ఇప్పుడు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్స్ కంటే 0.5% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. SBI RD మీద మీకు నామినేషన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో దట్ మీకు ఏమైనా కానీ ఆ RD అమౌంట్ అనేది నామినీకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ RD మీద మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఎంతైతే RD చేస్తారో ఆ అమౌంట్ మీద 90% అమౌంట్ని లోన్గా మీకు ఇస్తుంటారు. ఈ RDకి ఉండే ట్యాక్సేషన్ విషయానికి వస్తే ఈ RD మీద మీరు ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ మీద TDS అనేది డిడక్ట్ అవుతుంది. మీరు ఈ RDలో లేట్ పేమెంట్స్ కనుక చేసినట్లయితే మీకు పెనాల్టీస్ అనేవి పడతాయి. మీ యొక్క టోటల్ RD ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5 lakhs లోపల ఉంటే మీరు కనుక లేట్ పేమెంట్స్ అనేది చేసినట్లయితే పెనాల్టీ అమౌంట్ వచ్చేసి ఎవ్రీ 100 రూపీస్కి 1.5 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేయాలి. అదేవిధంగా మీ యొక్క టోటల్ RD అమౌంట్ అనేది 5 lakhs కంటే ఎక్కువగా ఉంటే మీరు లేట్ పేమెంట్స్ కనుక చేసినట్లయితే మీరు ఎవ్రీ 100 రూపీస్కి 2 రూపీస్ పెనాల్టీ అనేది పేమెంట్ అనేది చేయాలి. ఇంకా ఈ RD ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ విషయానికి వస్తే మీరు ఒకవేళ ప్రీమెచ్యూర్గా ఈ RDని క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు 1% పెనాల్టీ అనేది పడుతుంది. మీరు SBIలో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళి కానీ లేకపోతే యోనో యాప్ ద్వారా కానీ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్లో కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ RDలో నెలకి 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. మీరు మంత్లీ 5,000 రూపీస్ 5 years వరకు రికరింగ్ డిపాజిట్ చేస్తే SBIలో అంటే మీకు టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 3 lakhsగా ఉంటుంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 54,954 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా మీరు మంత్లీ 5,000 రూపీస్ 10 years వరకు RDని చేస్తే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 6 lakhsగా ఉంటుంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 2,44,940 రూపీస్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలాగా ముందరనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఆ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ని FDగా కన్వర్ట్ చేసేలాగా కూడా మీరు ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎవరైతే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా మంత్లీ కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది టోటల్గా SBI రికరింగ్ డిపాజిట్ గురించి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.